చెన్నైలోని చిదంబరం స్టేడియం చెపాక్ వేదికగా జింబాబ్వేతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత జట్టు అద్భుతమైన రీతిలో పుంజుకుంది. గత మ్యాచ్లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాజయాన్ని మర్చిపోయేలా జింబాబ్వేను 72 పరుగుల తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఈ విజయం కేవలం 2 పాయింట్లను మాత్రమే కాకుండా జట్టులో పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి తెచ్చింది. ప్రస్తుత సమీకరణాల ప్రకారం భారత జట్టు సెమీఫైనల్ చేరడం ఇప్పుడు చాలా సులభమైంది. గురువారం జరిగిన మరో మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ను ఓడించడంతో భారత్ తన చివరి సూపర్ 8 మ్యాచ్లో వెస్టిండీస్ను ఓడిస్తే నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు మరియు ఈ ఎడిషన్లో అత్యధికం. విశేషమేమిటంటే బ్యాటింగ్కు వచ్చిన ప్రతి ఆటగాడు 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడటమే కాకుండా అందరూ 20 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఇలాంటి సమిష్టి ప్రదర్శన ఈ టోర్నమెంట్లో భారత్ నుండి రావడం ఇదే మొదటిసారి. జట్టు మేనేజ్మెంట్ ఈ మ్యాచ్లో కీలక మార్పులు చేసింది. సంజూ సామ్సన్ మరియు అక్షర్ పటేల్ జట్టులోకి తిరిగి వచ్చారు. సంజూ సామ్సన్ ఓపెనర్గా వచ్చి మొదటి బంతికే 6 కొట్టి శుభారంభం ఇచ్చాడు. అభిషేక్ శర్మతో కలిసి మొదటి వికెట్కు 48 పరుగులు జోడించినప్పటికీ సంజూ 24 పరుగులు చేసినా తన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. సాంకేతికంగా చూస్తే సంజూ బంతి పడకముందే బ్యాక్ ఫుట్ మీదకు వెళ్లిపోవడం వల్ల షార్ట్ బాల్స్ ఆడేటప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. రోహిత్ శర్మలా ఫ్రంట్ ఫుట్ మీద ఉండి పుల్ షాట్లు ఆడితే అతను మరింత ప్రమాదకరంగా మారుతాడు. వరుస డకౌట్లతో సతమతమవుతున్న అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో 30 బంతుల్లో 55 పరుగులు చేసి ఫామ్లోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ మరియు అభిషేక్ రెండో వికెట్కు కేవలం 42 బంతుల్లో 72 పరుగులు జోడించారు. జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మరియు బ్రెయిన్ బెనెట్ వంటి ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో వీరు చూపిన పరిణతి అద్భుతం. ఆరంభంలో వారికి గౌరవం ఇచ్చి ఒకసారి సెట్ అయిన తర్వాత భారీ షాట్లు బాదారు. ముఖ్యంగా అభిషేక్ తన షాట్ సెలెక్షన్లో మెరుగుదల చూపించి బ్లైండ్ స్లాగింగ్కు దూరంగా ఉన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కేవలం 13 బంతుల్లో 33 పరుగులు చేసి జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. ఇక తిలక్ వర్మ తన స్ట్రైక్ రేట్పై వస్తున్న విమర్శలకు 16 బంతుల్లో 44 పరుగులు చేసి గట్టి సమాధానం చెప్పాడు. తిలక్ వర్మను నంబర్ 4 లేదా 5 స్థానాల్లో ఆడిస్తే అతను మరింత స్వేచ్ఛగా ఆడగలడని ఈ ఇన్నింగ్స్ నిరూపించింది. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. టాప్ ఆర్డర్ క్లిక్ అయినప్పుడు హార్దిక్ను ముందు పంపడం, వికెట్లు త్వరగా పడితే తిలక్ వర్మను పంపడం వంటి ఫ్లెక్సిబిలిటీ భారత్కు అవసరం. బౌలింగ్లో హర్ష్ దీప్ సింగ్ 24 పరుగులకు 3 వికెట్స్ గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అక్షర్ పటేల్ తన రెండో బంతికే వికెట్ తీసి తనే భారత ప్రధాన బౌలింగ్ వెపన్ అని నిరూపించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే శివం దూబే బౌలింగ్ భారత్కు ఆందోళన కలిగిస్తోంది. అతను 2 ఓవర్లలో ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. భారత్ తన 5 ప్రధాన బౌలర్ల హర్ష్ దీప్, బుమ్రా, వరుణ్, అక్షర్, హార్దిక్ కోటాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. దూబే లేదా అభిషేక్లను కేవలం 6వ బౌలింగ్ ఆప్షన్గా మాత్రమే చూడాలి. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఓపెనర్ బ్రెయిన్ బెనెట్ 59 బంతుల్లో 97 పరుగులతో అజేయంగా నిలిచి ఒంటరి పోరాటం చేశాడు. అతని మ్యారథాన్ ఇన్నింగ్స్ వల్ల జింబాబ్వే 184 పరుగుల స్కోరు చేయగలిగింది. ఈ ఓటమితో జింబాబ్వే అధికారికంగా టోర్నమెంట్ నుండి నిష్క్రమించగా దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యింది. ఇప్పుడు ఆదివారం ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్ మరియు భారత్ మధ్య జరిగే మ్యాచ్ ఒక వర్చువల్ క్వార్టర్ ఫైనల్ గా మారింది. అందులో గెలిచిన జట్టు సెమీఫైనల్కు చేరుకుంటుంది. భారత జట్టు ఇదే మొమెంటంను కొనసాగిస్తుందని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.